హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంఎస్ యాక్సెస్ గురించి చిన్న టిప్స్ తెలుసుకుందాం. సాధారణంగా ఎంఎస్ యాక్సెస్ ఫైల్స్ డైలీ ఈ డేటాబేస్ మెయింటెనెన్స్ కోసం వాడుతూ ఉంటారు. అప్పుడు అలాంటి టైంలో కొన్ని టేబుల్స్ యాడ్ చేయడం, కొన్ని టేబుల్స్ డిలీట్ చేయడం ఇట్లా జరుగుతుంటుంది. యాక్చువల్గా నా డేటాబేస్లో 3 టేబుల్స్ ఉన్నాయి. గతంలో వర్క్లో భాగంగా చాలా టేబుల్స్ యాడ్ చేయడం, చాలా టేబుల్స్ డిలీట్ చేయడం, డేటా యాడ్ చేయడం, డిలీట్ చేయడం జరుగుతుంది. అట్లాంటప్పుడు 3 టేబుల్స్ కలిపి తక్కువ రోసే ఉన్నాయి. అయినప్పటికీ నా దగ్గర అక్కడ 250 MB సైజ్ వచ్చేసింది, ఫైల్ సైజు. ఇలా కొంతమంది దగ్గర 1 GB పైన 1.5 GB అలా 2 GB వరకు కూడా వచ్చేస్తూ ఉంటుంది. దీన్ని ఎవరికైనా షేర్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ అప్పుడప్పుడు హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది. ఈ సైజుని ఇందులో మనం అన్యూజ్డ్ ఎంటీ స్పేస్ని మళ్ళీ మనం రికవర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇది పాతది 2007 వెర్షన్లో. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇక్కడ టేబుల్ ఒకటి డిలీట్ చేశాను, క్లోజ్ చేశాను. అయినా కానీ ఫైల్ సైజ్ సేమే ఉంది. పైది ఎంత ఉందో ఇది కూడా అదే సైజు ఉంది. ఏమాత్రం నాకు స్పేస్ కలిసి రాలేదు. దాన్ని ఎలా తేవాలో ఇప్పుడు చూద్దాం. ఫైల్ని ఓపెన్ చేశాను. ఇది 2007 వెర్షను. ఇంతకుముందు వాటిలో కూడా ఇలాగ ఉండొచ్చు సుమారుగా. ఇది విండోస్ బటన్ క్లిక్ చేయండి. ఈ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మేనేజ్లోకి వెళ్ళండి. కాంపాక్ట్ అండ్ రిపేర్ డేటాబేస్ దీన్ని చెక్ చేయండి. క్లిక్ చేయగానే సింపుల్గా సైజ్ తగ్గిపోయింది చూడండి. దానిలో ఉన్న డేటాకు తగ్గట్టుగా 48 MBకి వచ్చేసింది. ఓకేనా? అయితే ఇలా రేపొద్దున మళ్ళీ మీరు కొంచెం దీనిలో కొన్ని యాక్టివిటీస్ చేశారు, కొన్ని ట్రాన్సాక్షన్స్ అప్లోడ్, డౌన్లోడ్, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ అలా అన్నీ చేసినప్పుడు మళ్ళీ సైజ్ పెరిగిపోతుంది. మళ్ళీ రేపొద్దున వచ్చి ఇందులో మేనేజ్లో కాంపాక్ట్ అండ్ రిపేర్ డేటాబేస్ అనేది మళ్ళీ సెలెక్ట్ చేయాల్సిందే. అలా ఇప్పటికప్పుడు మీరు ఫ్రీక్వెంట్గా మంత్లీ 1 టైం అయినా క్లీన్ చేసుకుంటూ ఉంటే మీకు సైజు మీ కంట్రోల్లో ఉంటుంది, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. నెక్స్ట్ లేటెస్ట్ వెర్షన్లో ఇదే పని ఎలా చేయాలో చూద్దాము. ఓపెన్ విత్ నా దగ్గర 2021 వెర్షన్, ఇది సంథింగ్ ఈ వెర్షన్ ఉంది. ఇందులో ఇక్కడ ఫైల్ ఆప్షన్ లేదు, డేటాబేస్ టూల్స్లో ఉంటుంది. ఇక్కడ కాంపాక్ట్ అండ్ రిపేర్ డేటాబేస్ ఉంది. ఇది క్లిక్ చేసినా అవుతుంది. ఇలా కాకుండా మీకు ఫైల్లోకి వెళ్ళి ఆప్షన్స్ ఉంది చూడండి, లాస్ట్లో ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ కరెంట్ డేటాబేస్ ఇక్కడ ఒకటి ఉంది చూడండి, కాంపాక్ట్ అండ్ క్లోజ్. దీన్ని చెక్ చేస్తే ప్రతిరోజు మనం పని అయిపోయినప్పటికీ ఇలా ఏమన్నా టెంప్లో అన్వాంటెడ్ డేటా ఉంటే అది క్లీన్ చేస్తుంది ఇదే. ఓకేనా? దీన్ని టిక్ పెట్టుకోండి. అలాగే ఈ చివరికి వెళ్తే ఇక్కడ కూడా ఒక ఆప్షన్ ఉంది, క్యాచ్లో ఉన్న మెమరీ కూడా క్లీన్ చేయడానికి. ఇది టిక్ చేసి చేస్తే కనుక క్లోజ్ టైంలో ఆ క్యాచ్లో ఏమన్నా మెమరీ ఉంటే కనుక అది కూడా క్లోజ్ అయిపోతుంది, క్లియర్. ఓకేనా? ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తాను చూడండి. లాస్ట్లో మెసేజ్ వచ్చింది కాంపాక్టింగ్ డేటాబేస్ అని. ఇది 78 MB ఉంది సుమారుగా. ఓకేనా? దీన్ని మళ్ళీ ఓపెన్ చేశాను. లేటెస్ట్ దానిలో ఓపెన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇంకా దేనిలో ఇందులో ఓపెన్ చేసినా కానీ మీకు ప్రాబ్లం లేదు. నేను ఇప్పుడు యాక్సెస్లోనే ఓపెన్ చేశాను. ఒక టేబుల్ డిలీట్ చేశాను, ఇంకోటి కూడా చేశాను. పని కన్ఫ్యూజ్ ఎందుకు, క్లోజ్ చేశాను. ఇక్కడ కింద మెసేజ్ వచ్చింది చూడండి, కాంపాక్టింగ్ డేటాబేస్ అని చెప్పి. ఆ సైజ్ చూడండి 16 MBకి వచ్చేసింది. దీన్ని ఇప్పుడు పాత వెర్షన్ అంటే 2007లో ఓపెన్ చేశాను. యాక్చువల్గా అది ఓపెన్ చేసే ముందు దాని సైజు 16 MB ఉంది. ఓకేనా? అయినప్పటికీ ఇందులో ఉన్న ఈ టేబుల్ కూడా డిలీట్ చేస్తాను. టేబులే కాదు, అందులో డేటా కూడా డిలీట్ చేసినా ఇది అవుతుంది. సెలెక్ట్ చేశాను, డిలీట్. ఎస్, నేను మొత్తం డిలీట్ చేశాను. మీకు అవసరం లేని డిలీట్ చేసినప్పుడు కూడా మీకు ఆ స్పేస్ మీకు అందుబాటులోకి వస్తుంది అనమాట. అంటే ఇది ఒక ఫైల్ అది ఉంటే మనకే నష్టం అనుకోవచ్చు. ఇలాంటి వందల్లో వేలల్లో ఉన్నప్పుడు మీరు ఈ విధంగా మీ స్పేస్ని సేవ్ చేసుకోవచ్చు. చూసారా? నేను కాంపాక్టింగ్ కొట్టలేదు, పాత వెర్షన్లో ఓపెన్ చేశాను. అయినప్పటికీ ఈ సైజ్ ఆటోమేటిక్ తగ్గిపోయింది. అది ఎందుకు తగ్గిందంటే నేను లేటెస్ట్ వెర్షన్లోకి వెళ్ళి ఆ ప్లేస్లో టిక్ పెట్టాను కాబట్టి. ఇక్కడ ఫైల్ ఆప్షన్స్లో కరెంట్ డేటాబేస్లో దీన్ని టిక్ పెట్టాను కాబట్టి, పెడితే అది డేటాబేస్కి ఎఫెక్ట్ అయింది.
ఈ 2007 వెర్షన్కి ఆ దరిదాపుల్లో మరి మీరు 2000లో ఉన్న వెర్షన్లో చెక్ చేస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు. 2007 నుంచి అయితే ఇది వర్కౌట్ అవుతుంది, మీరు ట్రై చేయండి. ఇప్పుడు దీని సైజ్ చూడండి, ఒక 1/2 MB కంటే తక్కువ ఉంది. చాలా ఈజీగా దీన్ని మీరు మెయిల్లో ఎక్కడైనా పంపించుకోవచ్చు. ఇది SQLలో కూడా ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఓకే, ఓపెన్ అయింది. ఒక డేటాబేస్ తీసుకున్నాను, దీన్ని ప్రాపర్టీస్లోకి వెళ్ళా. దీన్ని సైజ్ చూడండి, ఇక్కడ 136 MB 392 MB ఉంది. లాగ్ 392 MB ఉంది, సైజు 136 MB ఉంది. దీన్ని ఏమైనా తగ్గించగలమేమో చూద్దాము. టాస్కుల్లోకి వెళ్ళి టాస్క్ ఉంటుంది, ఇందులోకి వెళ్ళి ష్రింక్ అని ఉంటుంది. ష్రింక్ డేటాబేసా ఫైల్సా? ముందు ఫైల్స్ చేద్దాము. వెళ్ళాం కదా, యాక్చువల్లీ 136 MB లాగ్ ఫైల్ ఉంది సైజు. నేను ఇక్కడ లాగ్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో 392 MB ఉంది లాగ్ సైజు. ఓకేనా, ఓకే చేసా. మళ్ళీ వెళ్ళి చూద్దాం, అక్కడికి వెళ్ళి ష్రింక్ ఫైల్స్, డేటా కాదు లాగ్స్. ఇందాక 396 ఎక్కడ ఉన్నదల్లా ఇప్పుడు 120కి వచ్చేసింది చూడండి. చాలు, నాకు చాలా వరకు సేవ్ అయినట్లే. అలాగే డేటాబేస్ కూడా చేయొచ్చు. ఫైల్ స్ట్రీమ్ డేటా కూడా ఏం లేదు కంప్రెస్ చేయడానికి, డేటా కూడా చేశాను. ఓకేనా, మళ్ళీ టాస్క్లోకి వెళ్ళాను. ఇది ఏది కొట్టిన ఈ ఆప్షన్ ఇక్కడికి వెళ్తాంలేండి. చూసారు, 136 వల్ల 2 MBనే వచ్చింది, నాకు అంతమించి ఏం కాలేదు. ఈ ఎంటీ అనేది కొంచెం అడ్వాన్స్డ్ యూజర్స్ కోసం, అది నెక్స్ట్ అడ్వాన్స్డ్ యూజర్స్లో ఎవరైనా కామెంట్లో పెడితే వాళ్ళ కోసం చెప్తాను. ఇది పర్టికులర్గా ఈ సైజు వరకు తగ్గొచ్చు కూడా పెట్టచ్చు, అవకాశం ఉన్నంత వరకు తగ్గుతుంది. అంటే 500 GB ఉందనుకోండి, 400 GBకి లిమిట్ చేసి అక్కడ కూడా నేను పెట్టుకోవచ్చు దీన్ని. ఇప్పుడు దీని ప్రాపర్టీస్లో చూద్దాం. ఇందాక ప్రాపర్టీస్లో మనకి కనపడింది కదా ఫైల్స్లో, ఇది చూడండి. ఇందాక 136 వల్ల 30 MBకి వచ్చేసింది. ఇందాక ఇక్కడ 300 చేంజ్ ఉన్న 120కి వచ్చేసింది. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.